దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబములను దీవించునుగాక, గణపరచునుగాక, సమాధానం చేత నింపునుగాక, శ్రేష్టమైన దీవెన దయచేయునుగాక. ఈ శుభవేళ సరిగ్గా ఒక 30-40 నిమిషాలు దేవుని మాటలు మీకు తెలియపరుస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ చోట నన్ను నిలబెట్టాడు గనుక శ్రద్ధగా దేవుడు మాట్లాడే ప్రతి మాట మీద మీ మనస్సు నిలపాలని, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనలను మీరు గుర్తిస్తారని దైవ సేవకుడిగా కోరుకుంటున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ క్రిస్మస్ యొక్క సందర్భంలో శ్రేష్టమైనటువంటి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. కొన్ని యొక్క పండుగలు కొన్ని గ్రామాలకు పరిమితమై ఉంటాయి, కొన్ని పండుగలు కొన్ని పట్టణాలకు పరిమితమై ఉంటాయి, మరికొన్ని పండుగలు కొన్ని దేశాలకు పరిమితమై ఉంటాయి. అయితే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు ప్రపంచంలో నడుబొట్టుగా ఉండే పిలువబడుతున్నటువంటి బెత్లెహేములో ఆయన జన్మించాడు. యేసు క్రీస్తు యొక్క జన్మదినం ప్రపంచ యొక్క మానవాళికి శుభమును తీసుకుని వచ్చింది. అర్ధరాత్రి వేళ తన మందను కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపరులు ఉన్నారు. వారు రాత్రి వేళ తన మందను కాచుకుంటూ ఉన్నారు. ఇంతలో దేవదూత ప్రత్యక్షమైంది. దేవదూత వచ్చి వారి మధ్య నిలిచేసరికి వారు కలవరపడిపోయారు, భయపడిపోయారు. ఇదేంటి, మేము ఎన్నడూ ఇలాంటి కార్యం చూడలేదే, ఎందుకు ఇలా జరిగింది అన్నట్లుగా వారు విస్తుపోయే విషయాన్ని కళ్ళ కట్టినట్లుగా అలా చూస్తూ ఉన్నారు, భయపడిపోయారు. మీరు వెంటనే దేవుని దూత వారితో మాట్లాడుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిటా ఈ సమాధానకరమైన శుభవచనం అన్నట్లుగా వారు తీక్షణంగా చూస్తున్నటువంటి వేళ వీరి వెంటనే ఆ దేవదూతలు ఆ కాపురులతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. అనేక పర్యాయాలు మన పూర్వీకుల నుంచి మాట వింటూనే ఉన్నాం. అనేక పర్యాయాలు నేను కొన్ని చోట్ల ఎన్నో ప్రాంతాల్లో సేవ చేశాను కనుక కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి డోర్ ఉంటుందే, ప్రారంభపు డోరు, ఆ ఇంటి గుమ్మానికి ఈ వాక్యం రాసి పెట్టుంటారు. క్రైస్తవులు, దేవుని ఎరిగిన విశ్వాసులు ఈ వాక్యం రాసి పెట్టుంటారు. ఏంటయ్యా అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశం కొందరికి తెలుసు, మరికొందరికి తెలియదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ అన్న చోట మనందరం కూడా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరి కొరకు పుట్టాడు? ఎవరి కొరకు పుట్టాడండి? మనందరి కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సశరీరుగా శరీరధారిగా దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను నన్ను ప్రేమించాడు, వెలకట్టలేనంత విలువైన ప్రేమను కనపరిచాడు, అపారమైన ప్రేమను మన ఎడల కనపరిచాడు. దేవునితో ఉండుట గొప్ప భాగ్యముగా ఎంచుకొనక రిక్తునిగా చేర్చబడిన వాడై, రిక్తునిగా మార్చబడిన వాడై, సమస్తమును విడిచిపెట్టి, సమస్త మహిమను విడిచిపెట్టి తండ్రితో ఉండుట గొప్ప భాగ్యముగా ఎంచుకొనక ఆయన ఈ లోకానికి సశరీరుగా దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి కొరకయ్యాది వచ్చావంటే
ఆయన యొద్ద నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? మీ అందరి కొరకు, దేవునికి మహిమ కలుగును గాక. మనందరి కొరకు ఆయన వచ్చాడు. ఎందుకని ఆయన పుట్టాడు? ఆయన శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన జన్మించడంలో ఉన్న ఆ రహస్యత ఏంటి? బైబిల్లో నుంచి ముచ్చటగా 3 మాటలు చెప్తాను. సంతోషంగా దేవుని మాటలు వినండి. ఈ క్రిస్మస్ శుభవేళ నా దేవుడు ముగింపులో సమాధానం చేత మిమ్మల్ని నింపునుగాక, మీ నోట నిండా నవ్వుంచునుగాక, అడుగు పెడుతున్న ప్రతి స్థలమందు గణపరచునుగాక, ఈ చోట నుంచి సకల విధములైన శ్రేష్టమైన దీవెన చేత నింపబడి తిరిగి వెళ్ళుదురుగాక. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వాక్య భాగం చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వంలో నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆనందంగా ఉన్న వాళ్ళు చెప్పండి. ఫుల్గా తినొచ్చిన వాళ్ళు చెప్పండి. తినలేదండి, తినొచ్చారుగా. తిన్నారా లేదండి? ఎందుకంటే 12 గంటల వరకు వదలడు పాస్టర్ గారు. పట్టుకున్నాడంటే మైకు 30 నిమిషాలు అన్నాడు, 40 నిమిషాలు అన్నాడు. ఎప్పుడు వదులుతాడో తెలియదని భోజనం చేసే నేనైతే చేయలేదనుకోండి, తినొచ్చానంటే వాక్యం చెప్పలేను నేను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు తినే రావాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. చేతులపైకి అది గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మాటలు ఈ చోట మనం చదువుతున్నాం. ఆయన దేవుడు తన సేవకుని పుట్టించాడట. ఎందుకని పుట్టించాడు? మీలో ప్రతి వాని దుష్టత్వంలో నుంచి మళ్లించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మీ వద్దకు పంపాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే దీనుడై భూమికి ఏతించడంలో ఉన్నటువంటి పరమార్థం, ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, మనందరినీ మనం కలిగి ఉన్న దుష్టత్వంలో నుంచి, మనం కలిగి ఉన్న పాపంలో నుంచి, మనం కలిగి ఉన్న శాపంలో నుంచి, భయానకమైనటువంటి మత సంబంధమైన కొలకట్ల మధ్యలో నుంచి, భయంకరమైన శాపగ్రస్తమైన స్థితిగతుల మధ్యలో నుంచి మనందరినీ తప్పించడానికి, విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి, తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోజున ఆయా సందర్భాల్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వారు తరతరాల నుంచి వస్తున్నటువంటి శాపం పోవాలంటే ఏం చేస్తారు? అన్నదానం, భూదానం, గోదానం. ఆ తర్వాత ఆయా చోట్ల అప్పుడప్పుడు వేసవికాలం వస్తే కొన్ని కొండలు పెడతారు. ఏమిటయ్యా ఈ కొండలు అంటే? చలివేంద్రాలంట. ఏమేంద్రాలు? మీరెందుకు కొంచెం సంతోషంగా చెప్పండి. ఏంటి అయ్యి? చలివేంద్రాలు పెడతా ఉంటారు. కొంతమంది వారి పాపం పోవాలని, వారికి ఉన్నటువంటి శాపం పోవాలని, వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ తొలగించబడడానికి కొంతమంది వస్త్రదానం చేస్తారు, మరి కొంతమంది అన్నదానం చేస్తారు, మరి కొంతమంది చలివేంద్రాలు పెట్టి సంతాపాలు పలుకుతూ ఉంటారు. మెట్టుకు వారి మీద ఉన్నటువంటి శాపం తొలగించబడాలని. నువ్వేదో చేస్తే ఆ శాపం పోదు. ఏమండి? శాపం తొలగించబడి ఆశీర్వదించబడడానికి ఈ రోజున మనిషి పడని తపన లేదు. ఎంతోమంది ఆశీర్వదించబడడానికి ఎక్కవలసిన మెట్లు ఎక్కుతున్నారు, కొట్టవలసిన గంటలు కొడుతున్నారు, తడి బట్టలతో ప్రదక్షిణాలు చేస్తున్నారు. మెట్టుకు మా దేవుని చేత మేము ఆశీర్వదించబడాలి, మా శాపం తొలగించబడాలి, మా బలహీనతలో నుంచి విమోచన పొందాలి, వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఆ భయంకరమైన శాపంలో నుంచి విడుదల పొందాలన్నట్లుగా ఎంతోమంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో విఫలమైన వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం చెప్పగానే చెబుతుంది, దేవుడు తన సేవకుని పుట్టించాడట. ఎందుకనంటే వారిలో ఉన్న ప్రతి వాని
దుష్టత్వంలో నుంచి విడిపించడానికి, వారిలో ఉన్న పాపంలో నుంచి విడిపించడానికి, విడిపించిన దేవుడు వారిని ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటల ద్వారాన సమీపాన వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పాపం పోవాలని అంటే యేసయ్యను నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మాట చెప్తాను, మళ్ళీ నాకు సమాధానం చెప్పాలి. నీ పాపం పోవాలని అంటే యేసుని నమ్మాలి అనాలి. వింటున్నారా? నీ పాపం పోవాలని అంటే కొంచెం గట్టిగా చెప్పాలి. నీ పాపం పోవాలి అని అంటే, నీ శాపం పోవాలి అని అంటే, నీ దుష్టత్వం పోవాలి అని అంటే, తరతరాలు ఇచ్చి వస్తున్న శాపం పోవాలని అంటే యేసయ్యను నమ్మాలి. వింటున్నారండి? యేసుక్రీస్తు తప్ప ఒక వ్యక్తి పాపమును తొలగించగలిగిన వాడు ఎవరిని భూతాలలో భూతత్వం పెట్టి ఈ భూలోకం అంతను వెతికిన ఏ ఒక్క నరుడు కనపడ్డు. పాపంలో నుంచి ఒక వ్యక్తిని విడిపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ పాపంలో నుంచి విడిపించగలిగిన వాడు యేసు ఒక్కడే. చదువుతారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటండి, ఆమె ఒక కుమారుడు కంటుంది. ఆయన ఏం చేస్తాడంట? ఆయన జన్మించక మునిపే, వినాలి జాగ్రత్తగా, యేసుక్రీస్తు వారు వాగ్దాన పుత్రుడు. యేసుక్రీస్తుని గురించి ఎన్నో ప్రవచనాలు వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించారు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి. వాక్యంలో మనం చదువుతున్నాం, ఆమె ఒక కుమారుడు కంటుంది. ఆమె ఎవరు? కన్యక, పురుషుని ఎరగనటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కలగ చేయబడినటువంటి ఆ కుమారుడు ద్వారా కలిగే దీవెన ఏంటి అక్కడ రాయబడింది. ఏమంట? ఆయన వారి పాపంలో నుంచి ఆయనే రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో పాపంలో నుంచి విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారని అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బురదలో ఉన్నవాడు బురదలో ఉన్న మరొకరిని రక్షించగలడా? చెప్పాలి. ఒకవేళ రక్షించాలనుకుంటే ఇద్దరూ కూడా దాంట్లో కోరికపోతారు. ఊపి తెలుసో? ఊపి, బురద వేరు, ఊపి వేరు. చెప్పండి, ఏదో ఒకటి సమాధానం చెప్పండి. బురద వేరు, ఊపి వేరు. ఒకవేళ ఒక వ్యక్తిని తప్పించాలనుకోండి, మరొక వ్యక్తి విడిపించాలంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలా? గట్టు మీద ఉండాలి. వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు వారు సవాల్ విసిరాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని సవాలు విసిరితే సూర్యుడు అస్తమించిన రోమా సామ్రాజ్యం సిగ్గుతో తలదించుకుంది. కారణం ఏంటో తెలుసండి? యేసుక్రీస్తులో పాపం లేదు. ఆయన పాపం లేనివాడు, పాపము చేయనివాడు, పాపంలో చేరనివాడు, పాపిని రక్షించడానికి పరమును విడిచి భూమికి హెచ్చించినటువంటి పరమాత్ముడైన దేవుడని పిలువబడడానికి యోగ్యత కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధతలో మహనీయుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే చెప్తున్నాడు, ఏమనో తెలుసా? పాపం ఉందని ఎవడైనా రుజువు చేయగలడా అని. పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన లోకంలో పుట్టుట ద్వారా సమస్త మానవాళికి ఉన్నటువంటి దుష్టత్వము, పాపం అంతటిలో నుంచి ఆయనే రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది కొన్ని పాపాలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. కొన్ని మరణకరమైన పాపాలు ఉన్నాయి,
కొన్ని మరణ కారణం కాని పాపాలు ఉన్నాయి. కొన్ని పాపాలు ఎలా ఉంటాయంటే దేవుడు సహితం క్షమించలేని పాపాలు ఉంటాయి. జాగ్రత్త వినాలి. దేవుడు సహితం క్షమించరాని పాపాలు ఉంటాయి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఫరో. ఆ ఫరో ఎలాంటి వాడు? దేవునికి అవిధేయత కలిగిన వాడు, దేవుని ప్రజలను హింసించేవాడు. అంతేకాదు, దేవుని ప్రజలు ఆరాధన చేసుకుంటాం, మా దేవుని మహిమపరుస్తాం, మేము వెళతాం, మమ్మల్ని పోనిమ్మని అడిగితే పొరపాటున కూడా పోనివ్వడం. దేవుని పనికి ఆటంకం చేసే వ్యక్తి ఫరో. వాక్యంలో మనం చదువుతాం. మీ అందరికీ తెలిసిన మాటే, నేను క్రొత్తగా చెప్పాల్సిన పనిలే. మోషే అహరోనులు పోయి అడుగుతారు ఫరోని, దయచేసి మేము మా దేవుని ఆరాధన చేసుకోవడానికి వెళ్ళాలి, మమ్మల్ని పోనివే అని అడుగుతారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? స్త్రీలు మాత్రమే పోండి అంటాడు, పురుషులు పోవద్దు అంటాడు. మళ్ళా అంటాడు పురుషులు పోండి, స్త్రీలు పోవద్దు అంటాడు. మరలా అంటాడు మీ పిల్లలు మాత్రం తీసుకెళ్ళమాకండి, మీరు మాత్రం వెళ్ళండి అంటాడు. ఒక మాట చెప్తాడు, ఆ మాట మీద నిలబడ్డు. జాగ్రత్త వినండి. ఒక రోజున మోషే కూడా అడుగుతాడు, అయ్యి ఇంత కఠినంగా ఉన్నాడేంటయ్యా, మనిషిని ఎంత గాయపరుస్తున్నాడు, ఆరాధన చేసుకోవడానికి ఆటంకంగా మారిపోయాడని దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడో తెలుసా? నేను ఫరో వలనను అతని రథము వలనను నా నామమునకు మహిమ తెచ్చుకోవడానికి అతని హృదయాన్ని నేనే కఠినపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకయ్యా అంటే నేడు చూస్తున్న ఫరో మళ్ళా మీ ఎదుట కనబడడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే ఇది మరణకరమైన పాపం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మరణకరమైన పాపం, క్షమించరాని పాపం. ఎవడు కొన్ని పాపాలు ఉంటాయి, ఎగ్జాంపుల్కి చెప్పాను, కొన్ని క్షమించే పాపాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి త్రాగుడనే ఆ బలహీనత ఉంటుంది. మరి కొంతమందికి ఏమో తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేసే అలవాటు ఉంటుంది. వారు చెయ్యాలని వారు అనుకోరు, కానీ ఆటోమేటిక్గా ఆ బలహీనత వారిలో పొడ చూపుతూ ఉంటుంది. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే పాపమును ద్వేషించి పాపిని క్షమించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా లేదు చెప్పండి. ఆ మధ్యకాలంలో నేను ప్రాంతానికి విజిటింగ్ వెళ్తున్నా. ఒక అన్న సిగరెట్ కాలుతున్నాడు, రింగులు తిప్పుతున్నాడు, నోటుతో పీలుస్తున్నాడు, ముక్కుతో వదులుతున్నాడు. ఎవడన్నా నోటితో పీలిస్తే నోటితోనే వదలాలి కదా, ముక్కుతో వదులుతున్నాడు. ఇదేంట్రా విచిత్రంగా ఉందని మళ్ళీ ఆదివారం వచ్చాడంటే మైక్ ఇచ్చాననుకో పాట ఎరగదీసేస్తాడంతే. మా భాషలో చెప్తున్నా, పాట పాడాడంటే ఇక తిరగలేదు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నేను కూడా సరిపోను ఆయన ముందు, అంత బాగా పాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏడాన్ని కనబడ్డానంటే చాలు, అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా, సార్ ప్రైజ్ ది లార్డ్ అంటాడు. ఎంత ఉత్సాహమో! అప్పుడప్పుడు కనబడ్డాడంటే చాలు ఉత్సాహం ఎక్కువైపోతూ ఉంటుంది. మందిరానికి వచ్చాడంటే చాలు ఈ స్పీకర్ బాక్స్లన్నీ అయినా మోసేవాడు. ఒకరోజు నేను పోతా ఉన్నాను, అలా ఈ ఊర్లోనే ఇక్కడ దగ్గరలోనే చెప్తున్నా, నారాయణగఢ్ పని మీద వెళ్తున్నంతలో ఆయన ఏం చేసాడో తెలుసా అండి, సిగరెట్ కాలుతున్నాడు. అదేంటో విచిత్రంగా నా బైక్ అప్పుడే రిపేర్ వచ్చింది, ఆగిపోయింది. దాన్ని ఎంత కిక్కు కొడుతున్నా స్టార్ట్ అవట్లా. బ్రదర్కి ఇచ్చారు గుట్రా అంటే నేను అలసిపోయాను, ఆడు అలసిపోయాడు. మొత్తం మీదుగా స్టార్ట్ అవట్లా. ఇటు చూస్తే ఆయన ఫోన్లో ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేం చేశానంటే ఇదే అనుకూల సమయం, మరలా దొరకడు అని చెప్పి దగ్గరికి పోయి పలకరిద్దామని నేనేమనుకోకుండా దూరాన్ని నుండి అన్న ప్రైజ్ ది లార్డ్ అన్నా, ప్రైజ్ ది లార్డ్ అన్నాను. కానీ ఏం చేయాలో అర్థం కాల. నోటితో పీల్చున్నాడు, రింగులు చెప్తున్నాడు, ఇట్లా పోతుంది. వెంటనే అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న ఆయన వెంటనే ఇట్లా చేసి వెనకాల పెట్టాడు. నేనేం తక్కువైనాను కాదు, ఇంకొంచెం 4 అడుగులు ముందేసా. ఆయన అనుకుంటున్నాడు అన్న మొత్తానికి నా దగ్గరకు వచ్చేటట్టే ఉన్నాడు అనుకుంటున్నాడు.
అన్న ఎలాగున్నారన్నా? అన్న బాగున్నానన్నా అన్నాడు. ఈ దగ్గరికి వచ్చేసరికి కింద ఎత్తే చూసేస్తే ఎట్లా, అందుకని ఏం చేయాలో అర్థం కాక జోబులో పెట్టుకున్నాడు. ఏడా జోబులో పెట్టుకున్నాడండి. నేను కొంచెం ముందుకెళ్ళి, అన్నా అక్క బాగుందా, పిల్లలు ఎట్లా ఉన్నారు, హాస్టల్కి వెళ్ళారా, ఏం చదువుతున్నారన్నా? బాగానే ఉన్నారన్న అన్నాడు. ఎందుకని చెప్పాలి, ఏమైంది? అది మందిరానికి వచ్చినప్పుడేమో యోసేపు, బయటికి పోతేనేమో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ క్రిస్మస్ సందర్భంలో మిమ్మల్ని నొప్పించడానికి మాత్రం చెప్పట్లేదు, కానీ మనకి ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను యేసయ్య ఎదురు పెడితే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, కొంతమంది అక్కోళ్ళు ఉంటారు, ఎవరు మందిరానికి వస్తే బాగానే ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ రిమోట్ పెట్టి మాయ్ రిమోట్ ఇడే అంటుంది. ఆమెకి నచ్చిన సీరియల్ ఆమె చూస్తుంది, ఆయనకి నచ్చిన సీరియల్ ఆయన చూస్తాడు. ఇంతలో యవనస్తుడు ఆ కొడుకు వచ్చాడనుకో, ఇద్దరి దగ్గర రిమోట్ తీసుకుని వీడి క్రికెట్ చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి సినిమాలు పిచ్చి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి సీరియల్ పిచ్చి ఎక్కువ ఉంటుంది. ఇక మందిరానికి వచ్చిన కాడి నుంచి ఇదే పనిలో ఉంటారు. కొంతమంది ఏడపోతేనేమో ఎట్లా ఉంటారు, ఆడకపోతేనేమో అట్లా ఉంటారు. ఇది క్రైస్తవునికి తగినదే కాదు. మన యొక్క స్థితిగతులన్నీ మార్చుకుని ఆత్మీయ పరిశుద్ధులైనటువంటి సహవాసులో ఆత్మీయత కలిగిన వారమే నిలిచి ఉందము గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఆ వ్యక్తిని పాపంలో నుంచి విడుదల పొందాలేనంటే, ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఆ సమస్త బలహీనతల్లో నుంచి విడుదల పొందాలి అని అంటే యేసు యొద్దకు రావాలి. వాక్యం చెప్తుంది, దేవుడు తన సేవకుని పుట్టించాడంట. ఎందుకని పుట్టించాడు అని అంటే, వాని దుష్టత్వంలో నుంచి మళ్ళించుటకు, వాని ఆశీర్వదించుటకు ఆయనను మొదటి మీ యొద్దకు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో చెలరేగుతున్న ప్రతి ప్రతికూలమైన సమస్యను తొలగించునుగాక. నీ యజమానుడికి మారు మనసును దయచేయునుగాక. త్రాగుడు బంధకాలలో నుంచి విడుదల దయచేయునుగాక. శాపగ్రస్తమైన స్థితిగతుల మధ్యలో నుంచి విమోచన దయచేయునుగాక. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ ఉంటానండి, నా భార్య వస్తుందండి, అది కాదు యెహోషువ సాక్ష్యం. నేను వెళ్తాను కానండి, కానుకిచ్చి పంపిస్తాను కానండి, మా పిల్లలు వస్తారండి అన్నది కాదు సాక్ష్యం. నేనును నా ఇంటి వారును. వాక్యంలో వ్రాయబడింది, నీతిమంతుల యొక్క నివాస స్థలములను ఆయన ఏం చేస్తాడంట, వర్ధిల్లింపజేస్తాడు. అంతేకాదు, నీతిమంతుల గుడారంలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినిపింపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించబడిన కుటుంబముగా మీ కుటుంబమును నా దేవుడు మార్చును గాక. యజమానునికి మారు మనసు దయచేయును గాక. కుటుంబమును దేవుని సన్నిధిలో స్థిరపరచును గాక. తరతరాల నుంచి వస్తున్న శాపమును నా దేవుడు కొట్టివేయును గాక. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. రెండో మాట చెప్తాను. యోహాను సువార్త 18:38 యేసు క్రీస్తు వారు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? యోహాను సువార్త 18:38 సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ఈ మాట చెప్తున్నారు. నువ్వు ఎందుకు పుట్టావా అంటే మనం ఏం చెప్తాం, మంచి ఇల్లు కొంటాకండి, అంతేనా? మనం ఎందుకు పుట్టాం? అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. దేవునికి మహిమ కలుగును గాక. పుట్టి కనగానే కొన్నిసార్లు డెలివరీ అయిన తర్వాత ఫోన్ చేస్తూ ఉంటారన్నా, దేవుడు ప్రార్థనలకించి ఒక కొడుకునిచ్చాడన్న అంటారు. కొంతమంది అయితే, అన్నా దేవుడు నాకు ఒక చక్కటి కుమార్తెనిచ్చాడన్న అంటారు. ఇంకెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకునేసరికి వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? అని ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నా, ఈ రోజున ఇలా
నాకు కూతురు పుడతాదని నేను అనుకోలేదు, లేకపోతే నాకు కొడుకు పుడతాడని నేను అనుకోలేదు అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది డాక్టర్లు అయితే చెప్తారు ఈ టైంలో పుట్టడం మీ అదృష్టం అంటారు. ఏందంట వినలేదు ఎప్పుడు కూడా. మీ అదృష్టం కలిసి వస్తుంది, కలిసి వచ్చే కాలానిక నడిచి వచ్చే. గట్టిగా లేదు చెప్పండి. విచిత్రంగా చెప్తున్నారు, చలి ఎక్కువ వేస్తున్నట్టుంది. గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభు అంటారు ఎందుకు పుట్టాను అని అంటే ఆయనే చెప్తున్నాడు సాక్ష్యం. ఎవరి దగ్గర? పిలాతు ఎదుట. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాను. ఆయనలో అబద్ధం చెప్పడానికి నలుసంత కూడా అబద్ధం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదివిస్తాను, చదవండి. యోహాను సువార్త 17 వాక్యం కూడా చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు యేసు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ, నా తండ్రి నీవు నన్ను పంపిన ప్రకారంగా నీవు నాకు ఇచ్చిన వీరిని ఈ లోకానికి పంపుతున్నాను. నేను నీ కుమారునై ఉన్నట్లుగా వీరిని నా కుమారులుగా స్వీకరిస్తున్నాను. నా తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, స్థాపించము, వారు సత్య సంబంధులుగా ఉండేటట్లుగా వారిని చేయము, నీ వాక్యమే సత్యం అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మహాత్మా గాంధీ అవును, మన పితరుడైనటువంటి పితామహుడు మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? సత్యమేవ జయతే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అబద్ధానికి ఎన్ని ఆనకట్లేసినా ఏదో ఒక రోజున తెంచుకుని వచ్చేస్తుంది. అవునా కాదండి? అబద్ధం ఎక్కువ కాలం విచిత్రమైన సంగతి చెప్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సత్యం చెప్పులేసుకునేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. అర్థమవుతుందండి? సత్యం చెప్పులేసుకుని ఇంటి దగ్గర నుంచి బయలుదేరక మునిపే అబద్ధం మొత్తం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. ఈ రోజున చాలామంది చెప్పుడు మాటలు ఎక్కువ వింటూ ఉంటారు. కొంతమంది నోరు తెరిస్తే అబద్ధమే పలుకుతారు. ఏమండి, మనం ఎవరిమే అంటే యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళం. ఆయన సొత్తు అయిన స్వకీయ సాంపద్యం. ఆయన అంటాడు, నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు ప్రజలై ఉన్నారు అని అంటాడు. మరి ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను. యేసుక్రీస్తులో అబద్ధం అనేది లేనే లేదు. ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలి? సత్య సంబంధులై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది అబద్ధం అంటే భలే ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. అబద్ధం అంటే భలే ఇష్టం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారట. భార్య ఏమో పెంతుకొస్తూ సంఘానికి వెళ్తాడు. భర్త ఏమో మరో సంఘానికి వెళ్తాడు. వింటున్నారండి? భార్య ఒక సంఘం, భర్త ఒక సంఘం. మరి ఈ లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఇక పిల్లలు ఉంటే పిల్లలు కూడా ఇంకొక 2-3 సంఘాలకు వెళ్ళి వస్తారేమో. మొత్తానికి అన్ని సంఘాలు మావే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ భార్య ఎలాంటిదంటే చూస్తున్నంత మంచిదేం కాదు. ఒక రోజున భర్త అంట క్రిస్మస్ పండుగ వస్తే ఎట్లుంటుంది మన ఊరిలో, ఇప్పుడేం తగ్గినట్టుంది. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, మంచిగా యాక్షన్ సాంగ్స్ ఉండేవి. తర్వాత అప్పుడు స్కిట్లు వేసేవాళ్ళు. ఆ స్కిట్ అంటే తెలుసా మీకు? ఏమంటారు దాన్ని? డ్రామాలు వేసేవాళ్ళు కదా చిన్నప్పుడు. గుర్తున్నాయి? చివరున్న పెద్ద మనుషులను అడుగుతున్న అన్నోళ్ళని. ఇదివరకు ఏం వేసేవాళ్ళు? డ్రామా వేసేవాళ్ళు. వాడికి మీసాలు లేకపోయినా బూడిదేదో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, తల బాగా చుట్టేవాళ్ళు, పంచి కట్టేవాళ్ళు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్క్రిప్ట్ వేసేటప్పుడు అలా ఆయన గారికి ఆ చర్చిలో ఏమొచ్చింది తెలుసా?
సాతానుగడి వేషం వచ్చారంట. ఏ వేషం? సాతానుగడి వేషం. సాతానుగడు అంటే ఎట్టుంటాడు? మీరు అనుకున్నట్లు కర్రోడేం కాదాడు. మనం ఊహిస్తామన్నమాట. ఆడికి 2 కొమ్ములు ఉంటాయి, పళ్ళు ఎలాగ ఉంటాయి, నల్లగా ఉంటాడని మనం అనుకుంటాం. అంతే కదా, దయ్యాన్ని చూపించాలంటే సాతానుగడిని అట్లానే కదా చూపించేది. ఏమన్నా ఆయన సాతానుగడి వేషం వేసాడట. ఈ మొత్తం మీద కిస్మిస్ పండుగ జరుగుతుంది. ఇక మొత్తం మీద వేషం డ్రామా వేసాడు. వేసి వస్తామన్నాడట. వేసి వచ్చేసరికి 4 చిటపట చినుకులు పడ్డాయట. ఏంటి? 4 చినుకులు పడేసరికి అసలు ఈ రూపాన్నే చూడలేరు. దీనికి పైగా వర్షంలో తడితే జనాలు ఏమవుతారు? భయపడతారని ఏమండి ఆయన నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ భార్య వెళ్ళే చర్చి ఉందే, ఆ చర్చి దగ్గరకు వచ్చి వర్షం పడేసరికి ఆ యొక్క పక్కన ఉన్నటువంటి వసారులోకి వెళ్ళి ఆ సాలలోకి వెళ్ళి దాక్కున్నాడట. నిలబడ్డాడట. మన కిటికీలు ఉన్నాయే చర్చికి, అట్లాగా ఆ చోటకి వెళ్ళి దాక్కున్నాడట. ఇక ఆ క్రిస్మస్ పండగకి పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నాడట. ఏమని వాక్యం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో సాతాను కూడా ఉన్నాడు. ఆడు ఎట్టుంటాడు? నల్లగా ఉంటాడు, కర్రోడాడు. ఆడికి 2 కొమ్ములు ఉంటాయి. సంగమా, ఆడికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలా అని ప్రసంగం చేస్తున్నాడట. ఎంతలో చూడండి, ఈడేంద్రా అన్నట్లుగా నన్ను ఎక్కడన్నా చూసి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడేమోనని ఆ కిటికీలో నుంచి లాగ్ బయటకు వచ్చి అటు చూసాడట. ఏ పాస్టర్ గారికి భయం పట్టుకుంది. ఓరు బాబు, ఈ నిజంగా చెప్పాలి, నిజంగా నేను ఒట్టిగానే నిజంగా వచ్చాడు, ఏదో చేసేటట్టే ఉన్నాడని సైలెంట్గా మైక్ పక్కన పెట్టిపోయాడట. ఇదేంట్రా పాస్టర్ గారు ఇంత సడన్గా అర్జెంట్గా వెళ్ళిపోయాడని వెనక్కి తిరిగి చూస్తే ఈయనుండేసరికి ఆ విశ్వాసులు కూడా నిజంగా వచ్చాడని ఆలిపోయారట. వాళ్ళ భార్య ఎక్కువ సంఘానికి వెళ్తున్న, ఆ సంఘానికి వెల్లుడిగాడి నుంచి నిద్రపోతూనే ఉంటుంది అమ్మగారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. అప్పుడప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను, ముందుకో బ్రేకు, వెనకో బ్రేకు, దానికి బ్రేకు బెల్ ఏమీ ఉండదు. పాస్టర్ గారు గట్టిగా ఆమేన్ హల్లెలూయా అందరూ చెప్తుంది ఆమె. ఎందుకంటే అప్పుడు మెలకు వస్తుంది గట్టిగా అరిచినప్పుడు. మొత్తం మీదుగా ఏమండి, ఏందిరా ఇప్పుడు దాకా పాస్టర్ గారు అదరగొట్టేసాడు, గట్టిగా అరిచాడు, జనాలు అల్లెలు చెప్పట్లేదు, స్తుతి స్తోత్రం అంటే పాస్టర్ గారు మాట అయినా పట్టలేదని లేచి చూసేసరికి భర్త ఎదురుగుండా నిలబడ్డాడు. ఏ వేషంలో కనబడ్డాడు? అది ఇక ఆమెకి భయం పట్టింది. బేరానికి వచ్చింది. ఇప్పుడు బేరానికి ఏమంటుందో తెలుసా? అయ్యో, నేను నీ కుమార్తెను. ఎవరిని? నేను నీ కుమార్తెను. నా కుమార్తె అనే దానికి ఆధారం ఏంటి అన్నాడు. ఏంటి? నా కుమార్తె అనే దానికి ఆధారం ఏంటి? అయ్యా, చర్చికి వచ్చినప్పటి నుంచి నిద్రపోయే వంతులో ఫస్ట్ బ్యాచ్ నాదే. పాస్టర్ గారు స్తుతి స్తోత్రం అన్న పొరపాటు నేను చెప్పను. చివరి ప్రార్థన, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో దీవెనలు శుభములు కలుగునుగా కనగానే ఆమేన్ అంట. నాకు నమ్మబుద్ధి కావట్లా అన్నాడు. నీకు నమ్మబుద్ధి కాకపోతే చెప్తా చూడు, రాసుకో. మా భర్త జోబులో డబ్బులు కొట్టేసేది నేనే. డాడీ, మా ఆయన జోబులో డబ్బులు కొట్టేసింది నేనే. ఎక్కడదని అడిగితే మా పుట్టింటోళ్ళు వచ్చారని చెబుతా. చూసారండి? లేరనుకుంటున్నారు అట్టంటి వాళ్ళు. గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి కొంతమంది స్వభావం ఎట్లా ఉందో. అంటే అబద్ధానికి మనం ఏం తడుక్కోవాల్సిన పనిలే. ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ఎవరు? సత్య సంబంధి. దేవునికి మహిమ కలుగును గాక. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన ఎలాగుంది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మీరు చదువుతారు, అననీయ సఫీరాలు అనబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెంటనే ఏం చేశారండి? వెంటనే అబద్ధం ఆడేశారు. కొంతమంది నోరు తెరితే అబద్ధాలే ఉంటాయి. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకంలో మాట్లాడారు కదా, చట్టానికి ఏమి లేవంట.
చట్టానికి అంటే అది చూడట్లేదు కానీ కనుక ఏది చెప్పినా నమ్మేస్తారు. ఏమండి, మనుషులేం తెలివి తక్కువలేం కాదు, ప్రజలేమీ తెలియని మనుషులేం కాదు. ఈరోజు మనం అబద్ధం చెప్పామనుకోండి, రేపు పొద్దున్న దాని గురించిన సాక్ష్యం దేవుని ఎదుట మనము లెక్క అప్పగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. అంతకు మించి మరొకటి వస్తే అది ఎక్కడి నుంచి వచ్చినట్టంట? సాతానుగాడి నుంచి వచ్చిందంట. సాతానుగాడు జనకుడు. కొంతమంది అబద్ధాన్ని చెప్పే వాళ్ళ గురించి వాక్యంలో వ్రాయబడింది. వీళ్ళెవరు? సాతానుగాడు, సాతాను జనకుడు, అబద్ధానికి జనకుడు. అంటే అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎవరు సంతానం అంట? గట్టిగా లేదు చెప్పండి. మందిరానికి ఎందుకు లేటుకు వచ్చావంటే కారణం ఏంటి? మెలకువ, అలారం పెట్టుకోవాలి కదా. అదే ఆఫీస్కి లేటుకి వెళ్తాడు, ఒప్పుకుంటారా? రేపటి నుంచి వద్దులే అమ్మా బగుత్రాలా, రేపటి నుంచి ఏమన్నా మేస్త్రి పని చేసేవాళ్ళు అన్నవాళ్ళు లేటుకి వెళ్తే పెద్ద అయిన ఒప్పుకుంటాడా? ఇంటికి వెళ్ళిన ఓనర్ ఒప్పుకుంటాడా? మన వంక ఏదో ఒకటి కారణం చెప్తే కుదురుతుందా? అలాగే దేవుని దగ్గర కూడా మనం ఏమీ కూడా మనుషులు ఎదుట చెప్పకూడదు, దేవుని దగ్గర చెప్పకూడదు. ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను సిలువ వేయాలని పిలాతు పట్టుకున్నాడు. ప్రజలందరూ సిలువ వేసి చంపండి అంటున్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నీవెవరివి? నీ గురించి ఏం మాట్లాడుతావు? నీ గురించిన సాక్ష్యం ఏంటి? ప్రజలందరూ ఇలా మాట్లాడుతున్నారు, నీ గురించి నువ్వు చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటో నాకు తెలియపరచు. నిన్ను మరణంలో నుంచి విడిపించగలిగినటువంటి అధికారం నాకు ఇవ్వబడింది అని పిలాతు యేసు ప్రభుని అడిగితే ఆయన ఒకటే ఒక మాట చెప్తున్నాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి లోకానికి వచ్చాను, అందుకొరకే నేను పుట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ నోట సత్యవార్త వచ్చును గాక. మీ మాట ఎన్నటికీ అబద్ధం అనే వచనం మీ నోట రాకుండాను గాక. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చుమని చెప్పిరి. ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు యేసు ప్రభుని చేరుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి ఒక సమాచారం ఏంటో తెలుసా? ఇక ఫలానా సంవత్సరానికి ఫలానా ప్రాంతంలో ఒక రాజు పుట్టబోతున్నాడు అన్న సంగతి వారు ఎరిగారు. జ్ఞానులు కనుక వారు తెలుసుకుని యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడు? అప్పటికి యూదుల రాజు ఎవరు? హేరోదు రాజే. ఆ రాజు ఇంట్లో ఎవరైనా పుట్టారేమోనని ఆ తూర్పు దిక్కునున్నటువంటి జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయనను తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించడానికి మేము వచ్చాం అన్న సమాధానం చెప్పాడు. వెంటనే చూడండి, హేరోదును అతని రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కలవరపడిపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకి గట్టిగా లేని చెప్పండి, హల్లెలూయా. పరలోక సంబంధమైన రాజు పుట్టినప్పుడు భూ సంబంధమైన రాజుకి ఏం పుట్టింది? కలవరం పుట్టింది. పరలోక సంబంధమైన రాజు పుడితే భూ సంబంధమైన రాజు కలవరం ఎందుకు? సహజంగా రాజు అనేవాడు ఎట్లుంటాడో తెలుసా? రాజు ఎప్పుడైతాడు? ఎదుటి వ్యక్తిని బలహీనత మీద దెబ్బ కొట్టినోడే, అంతేనే కదా. యుద్ధాలు చేస్తాడు రాజు, యుద్ధం చేస్తాడు, లేకపోతే కత్తి తీసి ఎడబెట్టుకుని ఎవరు వచ్చినా నమస్తే సార్, ఓకే సార్, బాయ్, సీ యూ అంటాడా? ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడా లేదా? యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తాడు? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, గట్టిగా లేదు చెప్పండి. బైబిల్లో సొలొమోను ఉన్నాడా? దావీదు కుమారుడు. దావీదు కాలంలో యుద్ధాలు జరిగినాయి. దావీదు కాలంలో యుద్ధాలు జరిగినాయా లేవా? సొలొమోను కాలంలో యుద్ధాలు జరిగినాయా లేవా? ఎందుకు జరగలేదు? అబ్బా,
ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్తే ఆ దేశ రాజకుమార్తెను పెళ్లి చేసుకుని వచ్చేవాడు సొలొమోన్. అర్థమవుతుందా? ఆ దేశానికి అల్లుడైతే యుద్ధం చేస్తాడే గాయి గారు చెప్పరండి. అల్లుడి మీద యుద్ధం చేస్తారా? ఒక ఆమె ఉందట, గట్టిగా వెళ్ళి చెప్పండి. వచ్చినప్పటి నుంచి నిలువు మోకాల మీద ఉండి ప్రభువా స్తోత్రమయ్యా, స్తోత్రం యేసయ్యా అని ప్రార్థన చేస్తుందంట. యేసన్న గారు 2 రోజుల నుంచి గమనెత్తున్నాడట. అమ్మో ఎంత గొప్ప విశ్వాసిని హోసన్న మినిస్ట్రీకి ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం అంటున్నాడంట ఆయన. యేసన్న గారు నీకు స్తోత్రం ప్రభా, ఎంత గనురాలైనటువంటి విశ్వాసం ఇచ్చావు. బైబిల్లో గనురాలు ఉంది తెలుసా? ఉందా గనురాలైన స్త్రీ? ఈమె కూడా గనురాలను ఇచ్చే ప్రభా అని యేసన్న గారు ప్రార్థన చేస్తున్నాడట. ఈమె ప్రార్థన చేస్తుంది, నిలువు మోకాల మీద దిగట్లేదంట. ప్రభా ఎంత మంచి విశ్వాసం ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభా అని అనుకున్నంతలో 2 రోజుల నుంచి గట్టి గట్టి ప్రార్థన చేస్తుంది. అసలు ఈమె ఏం ప్రార్థన చేస్తుందో ఎందామని చైర్ వేసుకుని పోయి ఆమె ప్రక్కనే కుర్చీలో కూర్చుని వింటున్నాడట. ఆమె ప్రార్థన చేస్తే ఏమంటుందో తెలుసా? ప్రభా నీకే కనుక కళ్ళుంటే, నీవే గొప్ప దేవుడు అయితే, జీవము కలిగిన సజీవుడైన దేవుడు అయితే ఆడు కాళ్ళ నుంచి అయ్యా, ఏంటంట ఆడు కాళ్ళ నుంచి అయ్యా, వాడు చేతులు పోవును గాక, అద్భుతం జరుగును గాక, ఆడి కుటుంబంలో చీకటి కలుగును గాక అంటుందండి. ఒరే యేసన్న గారు బెత్తరపోయి ఆశ్చర్యపడిపోయి యేసునామములో అడుగుచున్నాము తండ్రి అన్నాడట. ఆమేన్ అని కళ్ళు తెరిచిందట ఆయన వైఫ్. ఆవిడ యేసన్న గారు అన్నాడట, ఏమ్మా 2 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు ఏందో అనుకున్నాను, ఆడు కాళ్ళు ఇంచు చేతులు ఇంచు అంటున్నా, అసలు ఆడేవుడమ్మా అని అడిగాడట. ఆడేవుడో కదండి, నా అల్లుడేనండి అందట. ఎవరిదే? ఆవిడ యేసన్న గారు నెత్తున్నోరు కొట్టుకుని అల్లుడు కాళ్ళు చేతులు ఇస్తే ఈ రీతి ఎవరి కుటుంబానికి నష్టం చెప్పరండి? బిడ్డకి నష్టమా లేకపోతే పక్కింటోళ్ళకా? అవునా కదా? అక్కడ చేయొచ్చా? గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది యుద్ధాలు చేస్తారు. సొలొమోన్ ఏమి యుద్ధం చేయలే. యుద్ధం చేయకపోవడానికి కారణం ఏంటి? ఏ దేశానికి పోతే ఆ దేశంలో తీసుకొస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడ యుద్ధాలు లేవు, నెమ్మదిగా తింటున్నాడు, ఉంటున్నాడు. చివరిలో మాత్రం రాశాడు ఏమని రాశాడు ప్రసంగిలో? వ్యర్థము, సూర్యుని కింద జరిగేది వ్యర్థము, అన్నీయు వ్యర్థము, సూర్యుని కింద జరిగేది వ్యర్థము, భూమి మీద ఉన్నది అంతయు వ్యర్థము, చేయాల్సిందంతా చేసి చివరిలో వ్యర్థము 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 అన్నాడు. గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక యుద్ధం చేసేవాడు ఎలా చేయాలా? కొంతమంది యుద్ధాలు ఉంటాయి, దొంగ దెబ్బ కొడుతూ ఉంటారు. ఏ దెబ్బ? దొంగ దెబ్బ. అంటే రాంగ్ రూట్లో వస్తుంది అనమాట. రాంగ్ రూట్లో. చెస్ ఆడేటప్పుడు ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. చెస్ మైండ్ తెలుసు. చెస్ గేమ్ ఎప్పుడైనా చూసారా? స్ట్రైట్ పోవాలి. అర్థమవుతుందండి? ఎక్కడ పోయినా చెక్ పెట్టేటట్లుగా ఉండాలి. కానీ ఇదేంటో విచిత్రంగా రాజుల గురించి చెప్తున్నాను సోమా, మళ్ళీ ఎవరి గురించో చెప్పాను అనుకోమాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది రాజులు ఎట్లా అవుతారంటే యుద్ధం చేసి అవుతారు. కొంతమంది నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా రాజులు అవుతారు. అయితే యేసు ప్రభు పుట్టుకతోనే రాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పుట్టుకతోనే రాజు. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆ రాజు భూమి మీద కలిగినప్పుడు భూ సంబంధంగా ఉన్నటువంటి ఈ రాజుకి కలవరం కలిగింది. ఇప్పుడు అబద్ధకమైనటువంటి రాజు, కుయుక్తితో కలిగినటువంటి రాజు, సరైనటువంటి రీతిలో రాజ్యరేఖలోనికి వచ్చిన రాజు కానే కాదు. ఎందుకని ఆయన రాజు? పిలాతు ఎదుట కూడా యేసుప్రభు నిలబడినప్పుడు కూడా నువ్వు రాజువా అని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు సమాధానం ఏంటి? నీవన్నట్టు నేను రాజుని, యూదులకు రాజుని, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎందుకు రాజు అయ్యాడు? ఒక రిఫరెన్స్ చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకు రాజుగా ఈ లోకానికి వచ్చాడు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. బెత్లెహేము, ఎఫ్రాతా,
యోధా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు నీవు ఇశ్రాయేలీయులను ఏలపోయేవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేము, ఎఫ్రాతా, యోధా వారిలో నీవు స్వల్పమైన దానవైనను నా కొరకు ఏలబోవారు నీలో నుండి వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. బెత్లెహేము అనేది ప్రపంచంలో అతి చిన్న గ్రామం, నడిబొడ్డులో ఉండే గ్రామం. ఆ గ్రామాన్ని గురించి మేకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. నువ్వు స్వల్పమైన దానివైనను నా కొరకు ఏలబోయే ఇశ్రాయేలు ఏలబోయే వాడు నీలో నుండి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆ బెత్లెహేము అనే గ్రామంలో పుట్టాడు. ఇశ్రాయేలుని ఏలుబడి చేసి ఒక మహారాజుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుకుండే గుణమేంటో, ఆయన ఎందుకు రాజుగా పుట్టాడో 2 రిఫరెన్స్లు. కీర్తన గ్రంథం 107వ కీర్తన 13వ వాక్యం. 107వ కీర్తన 13వ వాక్యం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. 106వ కీర్తన 41వ వాక్యం కూడా. 106వ కీర్తన 41వ వాక్యం. ఆయన వారిని అన్యజనుల చేతికి అనేక పర్యాయాలు ఆయన వారిని విడిపించెను. అయినను ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? శత్రువుల చేతిలో నుంచి ఎందుకు రాజుగా పుట్టాడంటే ఈ రిఫరెన్స్లు నేను మీకు చూపిస్తున్నా. ఆయన ఏం చేస్తున్నాడంటే తన ప్రజలను ఏలుబడి చేయడానికి రాజుగా పుట్టాడు. రాజు అయిన వాడు ఏలుబడి చేస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడు? శత్రువు చేతిలో నుంచి విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిలాతు అడుగుతాడు ఏమని అంటే, నువ్వు రాజువా? నువ్వు అన్నట్టు నేను రాజునే. లూకా సువార్త 1:33 కూడా ఉంటుంది, నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, నా ప్రజలను నేను ఏలుతాను. ఎలా ఏలుతానంటే శత్రువు చేతిలో నుంచి వారిని విడిపించి, వారు కలిగి ఉన్న సమస్త బంధకాల మధ్యలో నుంచి వారిని విడిపించి నా సొత్తుగా మార్చుకొని నేను వారికి రాజుగా ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు మనం పాటలు పాడుతూ ఉంటాం, సియోను రారాజు అనే పాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యూదులకు రాజు. ఆశ్చర్యకరమైన సంగతి చెప్తే గట్టిగా లేలు చెప్పండి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏమండి ఆ శిలువ మీద శిలా పలకం ఒకటి రాస్తారు కదా, మామూలుగా సమాధి కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ ఫోటో పెట్టి అవి రాస్తారు కదా వాళ్ళ చిరునామా. యేసు ప్రభు కూడా చనిపోయినప్పుడు ఆయన పేరు రాశారు పైన. ఏమని రాసి ఉందో తెలుసా? యూదులకు రాజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూదులకు రాజు అని రాశారు దాని మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తన ప్రజలను విడిపించడానికి, ఎందుకని ఈ లోకంలో ఆయన పుట్టాడంటే దురాభిమాన పాపంలో నుంచి తన ప్రజలను విడిపించి తన ప్రజలుగా మార్చుకుని పరిశుద్ధపరచబడి తన సొత్తుగా చేసుకోవాలని యేసుక్రీస్తు శరీరధారికి ఈ లోకంలో జన్మించాడు. రెండవదిగా సత్యవర్తులుగా మనం చేయడానికి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. మూడవదిగా యూదులకు రాజుగా ఆయన జన్మించాడు. ఎందుకు ఆయన రాజు అయి పుట్టాడంటే తన ప్రజలను ఏలుబడి చేయడానికి. ఆ ఏలుబడి ఎలా ఉంటుందంటే పాపంలో నుంచి విడిపిస్తాడు, దురాభిమాన పాపంలో నుంచి. అంతేకాదు శత్రువు చేతిలో నుంచి విడిపిస్తాడు,
ఆయన వారిని ఏలుబడి చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజ్యంలో ఆకలి దప్పికలు లేవు. అది సంతోషకరమైన ఆనందనీయమైనటువంటి రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజ్య వారసులుగా ప్రభు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పప్పులు పొందిన ప్రతి ఒక్కరిని మార్చునుగాక, ఆ దిశగా నడిపించునుగాక. రాజుగా ఉండి ప్రతి ఒక్కరిని ఏలుబడిలో వారిని నడిపించునుగాక. తండ్రిగా, యజమానునిగా, కాపరిగా, నాయకునిగా, పరిపాలకునిగా, ఆలోచనకర్తగా ఉండి సమస్త ఆలోచన విషయంలో అడుగడుగున తన ఆలోచన చెప్పి క్షేమకరమైన మార్గాల్లో నడిపించి మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఘనపరిచి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని అందరూ మోకరించి ఆకాశం వైపు చేతులెత్తండి. ఒక చిన్న ప్రార్థన.